తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా నేడు బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే సంపూర్ణంగా సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి బంద్ మధ్యాహ్నం వరకు కూడా సంపూర్ణంగా సాగుతుంది. ఒక హైదరాబాద్లో మాత్రం పాక్షికంగా సాగడంతో పాటు మిగతా ఉమ్మడి తెలంగాణ జిల్లాల్లో బంద్ మాత్రం సంపూర్ణంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా బంద్ మాత్రం సంపూర్ణంగా సాగుతుంది. ఆర్టీసీ బస్సులు మాత్రం బయటకు రాలేనటువంటి పరిస్థితి, డిపోలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరోవైపు ఆటోలు కూడా పూర్తిస్థాయిలో ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి, ప్రజా రవాణా స్తంభించిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక హైదరాబాద్ మినహా మిగతా ఉమ్మడి తెలంగాణ జిల్లాలలో అయితే బంద్ సంపూర్ణంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో రవాణా మాత్రం స్తంభించింది. ప్రజా రవాణా మరింత స్తంభించినటువంటి పరిస్థితి, ప్రజలు కూడా ఇళ్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ ఎట్టకేలకు ఈ నెల 8, 9 ఈ 2 రోజులలో హియరింగ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టు మాత్రం జీవోఎంఎస్ నంబర్ 9పై స్టే విధించింది. ప్రభుత్వం వెంటనే పునరాలోచనలో పడడమే కాకుండా పూర్తి స్థాయిలో సుప్రీం ధర్మాసనం చెంతకు చేరుకుని అక్కడ తన ఎస్ఎల్పి పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో సుప్రీం ధర్మాసనం మాత్రం ఆ కేసును కొట్టివేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ పాత రిజర్వేషన్లను అనుసరించి మాత్రమే ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం సూచించింది. ఈ మేరకైతే ప్రభుత్వం మాత్రం పునరాలోచనలో పడినటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ అంశం అయితే ప్రస్తావనకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే రాష్ట్ర హైకోర్టులో మాత్రం జీవోఎంఎస్ నంబర్ 9పై కూడా స్టే వచ్చినటువంటి నేపథ్యంలో 2 వారాల లోపు ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. లేదంటే 4 వారాల పాటుగా ఈ కేసు వాయిదా వేస్తున్నట్లుగా కోర్టు ఎదురుగా ప్రకటించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికీ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది అటకెక్కిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం అయితే తెగ చర్చకు వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వ్యవహారానికి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు రేవంత్ సర్కార్ ముందు నుంచి కూడా ఒక స్టాండ్ మీద ఉంటూ వస్తుంది. 42% బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేపడతామంటూ కూడా రేవంత్ సర్కార్ ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల అంశంపై అగ్రవర్ణాలకు చెందినటువంటి ఓ వ్యక్తి ఎట్టకేలకైతే తన పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ కాస్త హియరింగ్ వచ్చినటువంటి పరిణామక్రమంలో ఎట్టకేలకు ఈ నెల 9న సాయంత్రం రాష్ట్ర హైకోర్టు అయితే ఎట్టకేలకైతే ఆ జీవో నెంబర్ 9పై పూర్తి స్థాయిలో స్టే విధించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ అంశం జీర్ణించుకోలేక పూర్తి స్థాయిలో పలు దఫాలుగా బీసీ సంఘాల నేతలు కూడా సమావేశమైనటువంటి పరిస్థితి. తాజాగా హైదరాబాద్లో మొన్న బీసీ సంఘాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఎట్టకేలకైతే ఒక బీసీ జేఏసీగా ఏర్పడి మరి ఈ బంద్కైతే పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్టోబర్ 18న సంపూర్ణ బంద్ పాటించబోతున్నామంటూ కూడా బీసీ సంఘాల నేతలైతే పిలుపు మేరకు అయితే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆ బంద్లో పాల్గొనాలి, బీసీ బలమేంటో ప్రభుత్వాలకు కావచ్చు న్యాయస్థానాలకు తెలియపరచాలంటూ కూడా ఒక పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే సంపూర్ణంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు మాత్రం డిపోలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 42% బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఇవాళ బీసీ జేఏసీ పిలుపు మేరకు అయితే బీసీ బంద్ మాత్రం సంపూర్ణంగా సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక హైదరాబాద్తో పాటు మిగతా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి బీసీ బంద్ మాత్రం సంపూర్ణంగా సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ప్రభుత్వం తరపున మద్దతు లభించినప్పటికీ కూడా న్యాయస్థానాలలో ఈ కేసు కొంత ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి కావచ్చు. మరోవైపు రాష్ట్ర హైకోర్టు నుంచి స్టే వచ్చినటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, అదే సందర్భంలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఈ క్రమంలో ప్రభుత్వం మాత్రం ఒక స్టాండ్ మీద వింటూ వస్తుంది. బీసీ రిజర్వేషన్ల అమలు పరచాకే ఎన్నికలు నిర్వహించబోతామంటూ కూడా రేవంత్ సర్కార్ ఇప్పటికే స్పష్టతనిచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో బీసీలు అంతా ఏకమవుతూ ఏకతాటిపైకి వచ్చి మరి పలు సంఘాల నేతలు కూడా మొన్న ఒక సమావేశం పెట్టినటువంటి పరిస్థితి. ఆ సమావేశంలో ఎట్టకేలకైతే బీసీ జేఏసీగా ఏర్పడినటువంటి బీసీ సంఘాలు ఎట్టకేలకైతే వాళ్ళ బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలంగా బీసీ రిజర్వేషన్ల అంశం అనేది చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా అడుగులు వేసినప్పటికీ కూడా న్యాయస్థానాలలో ఈ కేసు ఆగిపోయినటువంటి నేపథ్యం కావచ్చు, ఆ స్టే విధించినటువంటి పరిణామక్రమంలో ఒక్కసారిగా బీసీ రిజర్వేషన్ల అంశం మాత్రం అటకెక్కడమే కాకుండా మరోవైపు ఏకంగా స్థానిక సంస్థల నిలుపుదలకు కూడా ప్రధాన కారణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో బీసీ
బీసీ సంఘాలంతా ఏకమై బీసీ జేఏసీగా ఏర్పడినటువంటి పరిణామక్రమంలో ఇవాళ బంద్కు అయితే పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. బంద్ మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ బంద్ ద్వారా ప్రభుత్వానికి కావచ్చు, మరోవైపు ప్రతిపక్షాలకు, ఇంకోవైపు న్యాయస్థానాలకు, అసలు బీసీ వర్గీయులు కావచ్చు, బీసీ సంఘాలు కూడా ఏం చెప్పబోతున్నాయి, అసలు ఎలాంటి రిజల్ట్ చూపించబోతుంది అనేది కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తంగా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా కొనసాగగా హైదరాబాద్ లో మాత్రం పాక్షికంగా బంద్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా బంద్ పాటిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తంగా ఇవాళ అక్టోబర్ 18న బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆ పిలుపును అనుసరించి ఎట్టకేలకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పలు బీసీ సంఘాలు అయితే పూర్తి స్థాయిలో ఉద్యమించడమే కాకుండా ఒక ర్యాలీగా బయలుదేరి స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సముదాయాలను ముగించడంతో పాటు శాంతియుతంగా ర్యాలీ తీస్తూ అదే సందర్భంలో బీసీ బలమేంటో నిరూపించుకునేందుకైతే ఇవాళ బంద్ పాటిస్తున్నామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. చూడాలి మరి వాళ్ళ బీసీ బంద్తో బీసీలకు ఎలాంటి ఫలితం అందబోతుంది. మరోవైపు ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కొంత సానుకూలంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి బీసీ బంద్తో అటు న్యాయస్థానాలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, మరి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి, వామపక్ష పార్టీలకు సంబంధించి బీసీ బంద్ ఎలాంటి రిజల్ట్ చూపించబోతుంది అనేది కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.